దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఫిలిం ఇండస్ట్రీలో మెయిన్గా అంటుంటారు ఆ 4 కుటుంబాలు అంటే ఆ నలుగురు అగ్ర హీరోల కుటుంబాలకి కొంచెం క్లోజ్గా ఉంటేనో లేకపోతే వాళ్ళకు ఒక కోటరీ ఉంటుంది, వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్కు బాగా అవకాశాలు వస్తుంటాయి, కొత్త వాళ్ళకి అంత ఉండదు అంటారు, ఒక టాక్ ఉంటుంది. నిజమా? అంటే మ్యాక్సిమం అయితే అలాగే ఉంది సార్. వచ్చిన వాళ్ళంతా ఫీల్డ్కి వచ్చే వాళ్ళంతా కూడా చాలా మంది ఇంటర్వ్యూస్లు ఇదే చెప్తున్నారు, మేము చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనేది. అవకాశాల కోసమా లేక నిజంగానే చిరంజీవి గారు అంటే అందరికీ అభిమానమా? అంటే నేను ఆయన డయాడ్ ఫ్యాన్ సార్. రైట్. మీరే ఇంత స్ట్రగుల్ అవుతున్నారంటే ఇంకా ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అమ్మాయిలది కొంచెం నాకు తెలిసిన వాటికైతే కొంచెం కష్టమే ఉంటుంది సార్. వాళ్ళకి కులపిచ్చి ఉంటుంది అంటారు, పిచ్చి ఉంటుంది. కానీ నార్త్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తుంటారు. ఇప్పుడు సీరియల్స్ విషయంకి వస్తే కూడా చాలా మంది బెంగళూరు వాళ్ళు అక్కడ. ఇంకెవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? మీ ఎయిమ్స్ ఏంటి? నాకు అంటే పవన్ కళ్యాణ్ గారు, నా ఎంగేజ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సార్. నా చిన్నప్పటి నుంచి అయితే చిరంజీవి. దీంట్లో ఏమన్నా తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ ఉంటుందా కళాకారులలో కూడా? ఇప్పుడు ఇంకా మొదలవుతుంది. ఫైనల్ గా సుకుమార్ దృష్టిలో పడ్డారా లేదా? అసిస్టెంట్స్ వరకు వెళ్ళగలిగాను సార్. కానీ ఎక్కువ మంది వాళ్లే కనిపిస్తున్నారు కదా, ఆంధ్ర డైరెక్టర్లు ఎక్కువ సెటిల్ అయిపోయారు కదా సార్. సెటిల్డ్ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి. రైట్. రాఘవేంద్ర ప్రసాద్ పలానా క్యారెక్టర్ పలానా హీరోతో చేయాలని ఒక కళ అంటూ ఉందా? నాకంటూ చిరంజీవి గారితో చేయాలి, ఒక చిన్న సింగిల్ ఫ్రేమ్లో అయినా చేయాలని. హాయ్, హలో, వెల్కమ్ టు దూత మీడియా. చాలామంది వెండితెర మీద కనిపించాలని కలలు కంటూ సొంత ఊర్లను వదిలి హైదరాబాద్ భాగ్యనగరానికి వస్తుంటారు. ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కొంతమందిని అవకాశాలు వరిస్తుంటాయి, కొంతమందికి నిరాశ కనిపిస్తుంటుంది. అయినా కూడా పట్టుబదులు విక్రమార్కుల్లాగా తమ కళలను సాకారం చేసుకోవడానికి చాలామంది ఈ హైదరాబాద్లో నివాసం ఉంటూ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. అలా చాలామంది మనకు కనిపిస్తుంటారు ఈ సిటీలో సినీ అవకాశాల కోసం. కొంతమంది అనుకున్న గోల్ సాధిస్తారు, కొంతమంది ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా గోల్ సాధించిన వారిలో కొంతమంది ఈరోజు దూత మీడియాలో ఆ కొంతమందిలో ఒకరు రాఘవేంద్ర ప్రసాద్ గుబ్బా. గోదావరి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాడు తన కళను సాకారం చేసుకోవడానికి. ఈ జర్నీలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ప్రజెంట్ ఏ విధంగా ఉంది సినీ ఫీల్డ్లో, ఆయనకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం రాఘవేంద్ర. హలో సార్. ఏంటి హ్యాపీగా అందరూ గోదావరి జిల్లా అంటే చాలా సంతోషంగా చూస్తారు, చాలా గౌరవం ఇస్తారు. అక్కడ ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి అంటారు. కానీ అక్కడి నుంచి వచ్చి సినిమా ఫీల్డ్కి రావాలని అసలు ఏంటి, అసలు మీ ఆశ ఏంటి, ఆశయం ఏంటి? యాక్చువల్లీ మా నాన్నగారు వచ్చేసారండి 78లో ఇక్కడే సెటిల్ అయ్యామన్నమాట. చిన్నప్పటి నుంచి ఒక ఆశ సార్, నాకు ఒక్కసారైనా స్క్రీన్ మీద కనిపించాలని. నేను బేసిక్గా మెగాస్టార్ గారి ఫ్యాన్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను, వస్తున్నాను. డ్యాన్స్ కూడా ఆయనలాగే చిన్న చేసేవాడిని అనమాట, చిన్న స్కూల్లో కాలేజెస్లో అంతా. సో ఫ్రెండ్స్ ప్రోత్సాహం వల్ల నాకు దీని మీద ఒక్కసారి నేను స్క్రీన్ మీద చూసుకోవాలని ఆశ ఉండేది సార్. అలా నా ప్రయత్నంలో 2016లో ఎంటర్ అయ్యాను సార్. సో ఆడిషన్స్కి వెళ్తూ ఉండేవాడిని. సో కొన్ని దగ్గర రిజెక్షన్స్ అయ్యాయి, కొన్ని దగ్గర ఓకే అయ్యేవాడిని. అలాగే నాకు ఫస్ట్ ఛాన్స్ అనేది ఈటీవీ అత్తారింటికి దారి సీరియల్లో అవకాశం దొరికింది సార్. ఫస్ట్ నా స్క్రీన్ అపీరెన్స్ అదే సార్. ఒక చిన్న డాక్టర్ రోల్గా ఎంటర్ అయ్యాను సార్. ఆ డాక్టర్ రోల్ కొంచెం ఓకే అయ్యి అది 1 month మొత్తం అదే సీన్ నడిచింది సార్. సో అలా నా ప్రస్థానం మొదలైంది సార్ ఈటీవీ వల్ల. మధ్యలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అవి కూడా చేస్తున్నాను సార్. ఇంకా మా ఊర్లో సుకుమార్ సార్ గారి ఒక లింక్ ఉందన్నమాట సార్. మా తోడల్లి గారు సుకుమార్ సార్ ఫ్రెండ్. సో ఆయన్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సార్ని అయితే ఆ రోజు కలిశాను, కానీ ఆయన్ని ఎలా పట్టుకోవాలో తర్వాత నాకు ఏం ఛాన్స్ దొరకలేదు సార్. సో సుకుమార్ సార్ మూవీలో ఏదైనా చిన్న వేషమైనా సంపాదించాలని నా గోల్స్. ఇలాగే ఆడిషన్స్కి వెళ్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడిని. అనుకోకుండా ఒకసారి ఈ ఆడిషన్స్కి వెళ్ళాను సార్, కోబలి అనే వెబ్ సిరీస్కి. దాంట్లో సెలెక్ట్ అయ్యాను సార్. సో అది కొంచెం వర్కౌట్ అయింది, మంచి పేరు వచ్చింది సార్. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ చాలా మంది నటినట్లకు అవకాశాలు కల్పిస్తుంది అంటారు, నిజమేనా? అవును సార్, 100% సార్. మనకి హాట్స్టార్ అనే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది సార్, ఈటీవీ విన్ ఉంది, ఆహా అనే దాంట్లో చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం వస్తున్నాయి సార్. 100%
మా గోల్ ఏదైతే అనుకుంటున్నామో దీనివల్ల అయితే తీరుతుందని ఆశిస్తున్నాను. గోల్ చేరుకుంటారు కానీ ఆర్థికంగా మీకు బాగుంటుందా? ఎందుకంటే నేను చూస్తుంటారు కృష్ణానగర్ కానీ ఫిలిం నగర్లు అంతా ఆకలితో అల్లాడుతుంటారు చాలా మంది. అవి కూడా నేను ఫేస్ చేశాను సార్. అంటే నేను యాక్చువల్లీ ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడిని సార్. నైట్ షిఫ్ట్ అది చేస్తూ డేలో ట్రయల్స్ మొదలు పెట్టేవాడిని సార్. ఓకే. అలాగే ఆడిషన్స్ వెళ్తూ నాకు ఆర్జీవి గారి సినిమాలో ఒక మొదటి అవకాశం దొరికింది సార్. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే దాంట్లో హరికృష్ణ గారి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేశారు సార్. ఓకే. బేస్ వాయిస్ కొంచెం మేకప్ టెస్ట్ అంతా లుక్ అంతా ఓకే అయిన తర్వాత ఎక్కడో కొంచెం అంటే ఇంకో నాలాగే ఉండాలని ఇంకో ఆయన దొరికారు సేమ్ ఆయనకి ఉండడం వల్ల అదంతా. సో అది కొంచెం నిరాశపరిచింది. కానీ నాకు దాంట్లో నేను వెళ్ళిందే ఏదైనా చిన్న అవకాశం దొరుకుతుందని. సో దాంట్లో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాను సార్ నేను. చంద్రబాబు గారి గ్యాంగ్లో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అనమాట సార్ అది. అంటే ఇట్లా చాలా సార్లు మీకు డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. అంటే నేను ప్రతిసారి ఏదన్నా చేద్దాం ఎందుకులే మనకి ఇంత అవ్వదు, ఒక మిడిల్ క్లాస్ వాడికి తన కళలు సాకారం చేసుకోవాలనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇంట్లో ప్రెషర్స్ వల్ల. అది నాకంటే ఏంటంటే నేను ఎలాగైనా ఒకసారి నాకు నేను స్క్రీన్లో చూసుకోవాలనే ఆశతోటే నేను ఇప్పటివరకు ప్రయత్నం చేస్తున్నాను సార్. సో నాకు వెళ్ళిన దగ్గర నాకు ఎవరో ఒకరు సాయం చేస్తూనే ఉన్నారు సార్. సో అక్కడ మంజు అనే డైరెక్టర్ గారు ఉన్నారు సార్, ఆర్జీవి గారు రైట్ హ్యాండ్. ఆయన ద్వారా నాకు ఈ మేకప్ టెస్ట్ అంతా అయ్యింది సార్. సో హరికృష్ణ గారి క్యారెక్టర్ రేపు షూటింగ్ వెళ్ళాలి అనుకున్న దగ్గర లాస్ట్ మూమెంట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది సార్. కానీ దాంట్లో నేను ఒక డైలాగ్స్ ఓరియంటెడే ఒక క్యారెక్టర్ చేశాను సార్, ఎమ్మెల్యే క్యారెక్టర్. సికింద్రాబాద్ ఫిలిం ఇండస్ట్రీలో మెయిన్గా అంటుంటారు ఆ 4 కుటుంబాలు అంటే ఆ నలుగురు అగ్ర హీరోల కుటుంబాలకి కొంచెం క్లోజ్గా ఉంటేనో లేకపోతే వాళ్ళకు ఒక కోటరీ ఉంటుంది, వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్కు బాగా అవకాశాలు వస్తుంటాయి, కొత్త వాళ్ళకి అంత ఉండదు అంటారు, ఒక టాక్ ఉంటుంది. నిజమా? అంటే మ్యాక్సిమం అయితే అలాగే ఉంది సార్. కాకపోతే నువ్వు కంటిన్యూగా ఎఫర్ట్ చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి నీ ఐ క్యాచింగ్ అన్నది పడుతుందనే నా ఉద్దేశం సార్. కొత్త వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే నువ్వు కంటిన్యూగా నీ ప్రాసెస్లో నువ్వు వెళ్తూ ఉండు. ఆడిషన్స్ ఈరోజు రిజెక్షన్ వచ్చిందని నువ్వు ఏం బాధపడకుండా నెక్స్ట్ టైం నాకు ఫస్ట్ టైం రంగస్థలంలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది సార్, సుకుమార్ సార్ రిఫరెన్స్ ద్వారా. అంటే కాస్టింగ్ డైరెక్టర్ మస్తాన్ అని ఉన్నారు సార్, ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఆయన ఆడిషన్ పంపించాడు, సెలెక్ట్ అయ్యామని చెప్పారు, రేపు షూటింగ్ ఉంటుందని చెప్పి నాకు కాల్ రాలేదు సార్. సో అక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయింది. కానీ సార్ కంట్లో ఎలాగైనా పడాలి ఉన్న పాత పరిచయం వల్ల అలాగలా నేను కంటిన్యూ చేస్తూనే వచ్చాను సార్. సో నాకు సుకుమార్ సార్ రైటింగ్స్లో విరూపాక్ష అనే మూవీలో ఒక చిన్న అవకాశం దొరికింది సార్. ఓకే. అవతల వైపు ఊరు ఉంటుంది సార్, ఒక ఊరు అవతల వైపు గ్యాంగ్లో ఒక చిన్న అవకాశం దొరికింది సార్. ఈ పుష్ప 1 పుష్ప 2లో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ సార్, అది ఒక 10 మంది ఎలా ఉంటారు. సో అంటే కంపెనీ ఆర్టిస్ట్ అని ఉంటుంది సార్ ఒకటి, దాంట్లో అవకాశం దొరికింది సార్. చిన్న పేమెంట్స్ ఇస్తుంటారా? చిన్న 100% సార్. అంటే కంపెనీ ఆర్టిస్ట్ కంటే ఒక అంటే కంపెనీ త్రూ వస్తూ ఉంటాయి సార్. సో ఆ పేమెంట్స్ మీకు కరెక్ట్ గానే అందుతాయి సార్. పెద్ద పేమెంట్స్ అంటూ ఉండవు, జస్ట్ ఆ రోజు కడుపు నిండటానికి అంతే సార్. రొటీన్కి ఇలా కంపెనీ ఆర్టిస్ట్ వెళ్ళడం ఏంటంటే మనం రొటీన్ చేసుకోవడానికి అలా ఉంటుంది. అలా పరిచయం వల్ల మనం కొంచెం నెక్స్ట్ మూవీకి అయినా అవకాశం ఉంటుందని ఇది దారి సార్. రవితేజ గారిని మనం చూసుకుంటే కూడా ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే నాకు రవితేజ గుర్తొస్తున్నారు. తను కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు, 40 ఏళ్ళు ఆ తర్వాత ఆయన సూపర్ స్టార్ అయ్యారు, చూసాం మనం. ఆయన చెప్తుంటారు కూడా కష్టపడండి ఏదో ఒక రోజు మనం ఆ గోల్ని సాధిస్తామంటుంటారు. అట్లా చాలా మంది ఉంటారే మీ ఫీల్డ్లో ఇక్కడ ఉన్నారు సార్, నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా స్ట్రగ్లింగ్ అవుతూనే ఉన్నాను సార్. నేను కూడా ఇప్పుడు ఇంకా స్ట్రగ్లింగే, కాకపోతే నాకంటూ ఒక చిన్న అవకాశం దొరికింది, చిన్న గుర్తింపు. ఆర్టిస్ట్ అనేది గుర్తింపే కావాలి కదా సార్, అది ఒక ఈ కోబలి ద్వారా నాకు వచ్చింది అనుకుంటున్నాను సార్. ఫ్యామిలీ సపోర్ట్ అండ్ సంతోషం ఉన్నారా? ఇప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను కొంచెం ఇంకా కంటిన్యూ అవుతున్నాను సార్. నా బ్రదర్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ అంతా కొంచెం సరే ఇది ఏదో చేస్తున్నాడు ఏదో అంటే టీవీలో సినిమాల్లో నేను చూడటం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అలాగే కన్సల్ట్ సార్. కానీ రాఘవేంద్ర గారు మీరు వెళ్తూ ఉన్నారు, ఎంత అందంగా ఉన్నా కూడా లైఫ్ టీవీలో లేకపోతే మీరు వెండితెర మీద కనిపిస్తున్నా పైసలు అంటూ ఉంటారు చేతిలో, అవునా కదా? కుటుంబం గడవటానికి కానీ మీరు ఎదుగుదలకు కానీ ప్రతిదానికి ఖర్చులు అంటూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కానీ వీళ్ళంతా ఎందుకురా మనకి ఈ రంగు పిచ్చి అని కానీ ఈ కామెంట్స్ ఎప్పుడు రాలేదు సార్? నాకు స్టార్టింగ్ నుంచి నాకు ఐఎమ్ మ్యారీడ్ సార్, నాకు ఇన్లాస్ సైడ్ నుంచి కూడా ఉంది, ఈ సైడ్ నుంచి కూడా కొంచెం ప్రెషర్ ఉంది. కాకపోతే నేను గెట్ ఆన్ చేసుకోవడానికి నైట్ షిఫ్ట్ అనే వర్క్ అది చేసుకుంటూ డేలో ఇది చేస్తున్నాను సార్. కంటిన్యూటీ ఏదైనా షూట్ ఉందంటే మాత్రం
ఆ రోజు లీవ్ వేసుకోవడం అలాగా చేస్తున్నాను. వచ్చిన వాళ్ళంతా ఫీల్డ్కి వచ్చే వాళ్ళంతా కూడా చాలా మంది ఇంటర్వ్యూస్లు ఇదే చెప్తున్నారు, మేము చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనేది. అవకాశాల కోసమా లేక నిజంగానే చిరంజీవి గారు అంటే అందరికీ అభిమానమా? అంటే నేను ఆయన డయాడ్ ఫ్యాన్ సార్. నాకు ఇక్కడ తీసిన చిరంజీవి గారే కనపడతాను, అంత పిచ్చి సార్ నాకు. ఆయన్ని చూడ్డానికనే నేను చాలాసార్లు కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి సార్. అంటే అదే షూటింగ్స్ కాలేజ్ నుంచి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు సార్, దాంట్లో నేను చూడ్డానికి కూడా వెళ్ళేవాడిని సార్. ఏది చిరంజీవి గారి మూవీస్లో ఏది బాగా ఇష్టం మీకు? నాకంటే 90s వచ్చిన మూవీస్ ప్రతి ఒక్కటి ఇష్టమే సార్. ఎందుకంటే బట్టలు చింపుకునే లైన్లో నుంచి రోజులు కూడా ఉన్నాయి. సో ముఠా మేస్త్రి, గరానా మొగుడు అలాంటివన్నీ. ఎప్పుడైనా కలిసారా ఈ మధ్యకాలంలో? సార్ ఇప్పుడు మా కోబలి వెబ్ సిరీస్లో మెయిన్ విలన్ రమణ అనే క్యారెక్టర్ ఉంది సార్. ఆయన ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారితో కాంబినేషన్ చేశారు సార్. ఆయన నన్ను తీసుకెళ్లారన్నమాట సెట్స్కి. ఆ రోజు వెళ్ళి తీసుకున్నాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. రైట్. మీరే ఇంత స్ట్రగుల్ అవుతున్నారంటే ఇంకా ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అమ్మాయిలది కొంచెం నాకు తెలిసిన వాటికైతే కొంచెం కష్టమే ఉంటుంది సార్ వాళ్ళకి. సో అంటే గెట్ ఆన్ అవ్వడానికి అయితే అమ్మాయిలకి తొందరగా ఈజీ ఉంటుంది సార్, బాయ్స్కే ఇంకా స్ట్రగుల్ ఉంటుంది సార్. ఈ కాస్టింగ్ కౌచింగ్ అంటారు, కులపిచ్చి ఉంటుంది అంటారు, కానీ నార్త్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తుంటారు. అవును సార్. ఇప్పుడు సీరియల్స్ విషయంకి వస్తే కూడా చాలా మంది బెంగళూరు వాళ్ళు అక్కడ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్, తెలుగు వాళ్ళకి కొంచెం తక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు సీరియల్ నటులు చాలా మంది అదే గొడవ పెడుతున్నారు. ఇంతమంది మేము హైదరాబాద్ లో ఇంతమంది నటీనటులు ఉన్నాం, ఇంతమంది ఫైన్ ఆర్ట్స్ కానీ ఇట్లా మీరు చదువుకుని ఉంటారు, స్టడీ ఇదంతా చదువుకున్న వాళ్ళు కానీ థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్న చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళందరినీ కాదని చెప్పేసి ఎందుకని కర్ణాటకనో లేకపోతే తమిళనాడు ఇట్లా ఎందుకు మెయిన్ గా కర్ణాటక వాళ్ళని తీసుకొస్తున్నారు? అంటే చేతగాని వాళ్ళ తెలుగు వాళ్ళంతా లేదు సార్. అంటే నాకు తెలిసి ఏంటంటే ఈ సీరియల్స్ డబ్బింగ్ కూడా అవుతూ ఉంటాయి కదా సార్. అక్కడ ఇక్కడ వాళ్ళు అంటే ఛానల్ తరఫు నుంచి అలా సెలెక్ట్ చేస్తారేమో అనుకుంటాను సార్. డబ్బింగ్ అవుతూ ఉంటాయి, సో వాళ్ళకి అక్కడ ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది అన్నట్టుగా అనుకున్నాను సార్. కాకపోతే తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అయితే 100% నా కోరిక కూడా కాదు. రాఘవేంద్ర గారు, మనం ఇంటర్వ్యూస్లో చాలా మంది నేను చూస్తుంటాను, మీరు చూస్తుంటారు, మేము ఇన్ని కష్టాలు పడ్డాం, ఒకే రూమ్లో ఉన్నామని పెద్ద పెద్ద డైరెక్టర్లు చెప్తారు, హీరోలు చెప్తారు, సహనటులు చెప్తారు, కామెడీస్ చెప్తారు. వాళ్ళు ఇన్ని కష్టాలు పడి ఉంటారు. ఇప్పుడు వచ్చే మీరు కూడా ఇన్ని కష్టాలు పడుతుంటారు, అది వాళ్ళకి తెలుసు. కానీ మీలాంటి వాళ్ళకి వాళ్ళు ఛాన్సులు ఇవ్వరు ఎందుకనేసి? పర్సనల్ ఏముండదు సార్. అంటే వాళ్ళ మైండ్లో ఎవరో ఉంటారు ఆ క్యారెక్టర్కి, వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా రిఫరెన్స్లో నడుస్తుంది సార్ వాళ్ళది. కొంచెం అంటే నేను ఇప్పుడు వర్క్ చేసిన డైరెక్టర్స్ కూడా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళందరూ ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్స్ అవుతారు సార్, ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. సో వాళ్ళ త్రూ కూడా మనకి ఇలా రావచ్చని నేను అనుకుంటున్నాను సార్. చాలా మంది ఎందుకు ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతుంటారు సార్, సినిమా యాక్టర్లు కానీ చిన్న చిన్న యాక్టర్లు కానీ? అంటే ఈ ఫ్రస్ట్రేషనా లేక ఒక భయంతో ఇంకా మాకు అవకాశాలు రాలేదని, ఈ పిచ్చేమో నేను స్క్రీన్ మీద కనిపించనేమో అంతేనా, ఇంకా మరే కారణాలు ఉంటాయి? అంతే సార్. ఇక్కడ అన్నిటికీ వే ఉంటుంది సార్. ఇక్కడ డ్రగ్స్ చేసుకోవచ్చు, తాగుడు అలవాటు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సార్ ఫీల్డ్ అంటేనే. అది మనలో ఉంటుంది సార్. అంటే సర్కిల్ అని వాళ్ళు కూడా అనలేము, దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళకి ఫ్రీడమ్ దొరుకుతుంది సార్. వాళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటారు, చేతికి డబ్బులు కూడా కరెక్ట్ టైంకి వస్తాయి వీళ్ళకి. అంటే లెక్క చెప్పిన డబ్బు వస్తుంది ఒక్కోసారి అది కూడా ఉండదు. ఈలో వాళ్ళు ఏది చేసుకోవాలనుకుని అలా చేస్తూ ఉంటారు సార్. నేను కూడా కళ్ళ ముందు చాలా మంది చూసాను అలాగా. సో చెప్తా ఉంటాము ఇంకా వాళ్ళ ఇది సార్. మీ జర్నీలో మీతో పాటు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఈ ఫీల్డ్లో, ఎవరైనా మిమ్మల్ని దాటి మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఇంకా వెనకబడిన వాళ్ళు ఉంటారు కదా, ఆ లెవెల్స్ చూసారు మీరు? చూసాను సార్. అంటే నాతో కూడా ఉన్న వాళ్ళు లెవెల్లో వెళ్ళారు సార్ చాలామంది, నాకన్నా కింద కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే నా సైడ్గా నేను చెప్తా ఉంటాను సార్, కొంచెం ఇలా ఉంటుంది ఫ్రస్ట్రేషన్, మీకు టైమింగ్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే సెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ 3లో వాళ్ళు ఉంటారు సార్. సో వాళ్ళందరికీ నేను కొంచెం చెప్తా ఉంటాను, సో ఇలా ఉంటుంది. సో నాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా క్యారెక్టర్స్ చేస్తున్నారు సార్. గెడ్డం నవీన్ గారు మా అంటే స్కూల్ త్రూ ఫ్రెండ్ అనమాట వాళ్ళ అన్నయ్య, ఆయన త్రూ కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయి సార్. ఆయన ఒక పొజిషన్లోనే ఉన్నారు. సో జబర్దస్త్ నుంచి కూడా అదిరాబీ గారు ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం హై లెవెల్లోనే ఉన్నారు సార్. అంటే వాళ్ళంతా నేను దగ్గర నుంచి చూస్తున్నాను, సో వాళ్ళంతా ఒక లెవెల్లో ఉన్నారు అనుకుంటున్నాను సార్. ఇంకా ఈ హీరోయిన్ల విషయానికి వస్తే సార్, మీకు ఓపెన్గా అడుగుతున్నాను సార్, నిజంగా ఒక ఛాన్స్ కోసం వాళ్ళు పాపం అంత దిగజారిపోతుంటారా ఈ ఫీల్డ్లో?
అవి ఓన్లీ కామెంట్స్ పుకార్లేనా? కొంతవరకు కామెంట్స్ పుకార్లు ఉంటాయి సార్. కొంతమందికి అయితే అంటే నిజంగా ఛాన్స్ ఇచ్చే వాళ్ళు అయితే ఇవన్నీ చేయరు అనుకుంటున్నాను సార్. వాళ్ళకి పేమెంట్స్ ఏవో ఉంటాయి, దాన్ని బట్టి ఎలా ఉంటుంది. కొంతమంది అయితే ఉన్నారు సార్. ఎందుకు చెప్తుంటే ఇప్పుడు మోనాలు ఇస్తే మనం చూసాం కుంభమేళాలో, అమ్మాయిని చూశారు, పోయి స్నానాలు చేసి రమ్మంటే అందరూ ఆమెను చూశారని ఒక టాక్ అట్లా చేసి అమ్మాయికి సినిమా ఛాన్స్ అన్నారు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చాడు ఒక నిర్మాత, డైరెక్టర్ సమంత, లాస్ట్కి చూస్తే పాపం ఆ పాపను అట్లా చేశారు. ఇట్లాంటి చాలా జరుగుతుంటాయి ఈ సినిమా ఫీల్డ్లో, మోసం చేస్తుంటారు. ఆ జెంట్స్ కావచ్చు, అది మహిళలు కావచ్చు అంటారు సార్. ఇంత మోసాలు జరుగుతుంటాయా? ఇంత రంగుల ప్రపంచం ఇదంతా? అంటే రంగుల ప్రపంచం సార్, మనలో కూడా కొంచెం ఉంటుంది సార్. అంటే మనకి నిజంగా ఛాన్స్ వస్తుంది, అది మనం గ్రహించుకోగలిగితే ఈ మోసాలు అనేవి కొంతవరకు తగ్గుతాయి అనుకుంటాను సార్. ఆఫర్ అంటారా, అది ఇంకా వాళ్ళిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయ్యి దాని మీద నడుస్తుంటాం సార్ కొన్ని. మిగతాదైతే అంటే అపోహలకు పోయి మోసపోకూడదని నా సజెషన్ సార్. ఇప్పుడు ఛానల్స్లో మీకు అవకాశాలు వస్తుంటాయి, ఛానల్కి ఎట్లా ఉంటుంది సార్? అక్కడ కూడా రాజకీయాలు ఉంటాయా సార్? ఉన్నాయి సార్. అంటే ఇదే సార్, మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం ఫేవర్గా ఉంటారు. కానీ అందరికీ తెలిసి ఉండాలని లేదు కదా సార్. ఇప్పుడు మీరే ఉన్నారు భీమవరమో లేకపోతే అనకాపల్లి, అమలాపూర్ నుంచి వచ్చారు సార్. అక్కడ వాళ్ళకి ఇక్కడ తెలవాలని రూల్ లేదు కదా. కానీ నీలో చాలా టాలెంట్ ఉంటుంది. ఆడిషన్స్ పెట్టి కూడా మీరు సక్సెస్ అయినా కూడా మిమ్మల్ని వెనక్కి నెడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు నాకు రియల్గానే హరికృష్ణ గారి క్యారెక్టర్ ఉంటే నేను ఇంకో 3 years ఫేమస్ అయిపోయిండేవాడు, ఎందుకంటే మీ స్ట్రక్చర్ కానీ మీ కట్అవుట్ ఆ విధంగానే ఉంది. సో అది మిస్ అయిన తర్వాత నాకు కొంచెం ఫీల్ అయ్యాను. కానీ నేను వెళ్ళింది ఆ క్యారెక్టర్ అని నేను వెళ్ళలేదు సార్. ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా వెళ్దాం అనుకున్న దగ్గర నేను సాటిస్ఫై అని క్యారెక్టర్ చేశాను. సో అలా కొన్ని కాంప్రమైజెస్ చేసుకుంటూ నీ గోల్ ఇది కాదు, ఇంకోటి మంచి బెటర్ ఆప్షన్ వస్తుందేమో అనుకుంటూ సాగుతూ ఉన్నాను సార్. అది రైట్. ఇంకా మీ ఫీల్డ్లో చూస్తూ ఉంటారు సార్, ఎన్నో ఒడిదుడుకులు కానీ అవకాశాలు రాకపోవటం కానీ అట్లా జరుగుతున్నప్పుడు మీరు ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా మంచి పొజిషన్ కోసం జాబ్ చేస్తూనే ఉన్నారు ఈ రోజుకి ఐటీ, అది వదలలేదు. అది అంటే నాకు అక్కడి నుంచి కూడా సపోర్ట్ ఉంది సార్. మా బాలరాజ్ సార్ అని, అంటే మాకు సెమినార్స్ జరుగుతూ ఉంటాయి సార్. అక్కడ మనకు అడుగుతూ ఉంటారు అనమాట, మీ ప్యాషన్ ఏంటి అది ఇదని. సో వాళ్ళకి చెప్తూ వాళ్ళు కూడా నాకు దీంట్లో సపోర్ట్ చేస్తున్నారు సార్. ఓన్లీ దీని మీదే ఉంటే ఇల్లు గడవటం కష్టం, చాలా కష్టం. నాకు మధ్యలో రీసెంట్గా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. లాక్డౌన్ టైంలో ఆఫీస్ లేదు, ఇక్కడ షూటింగ్స్ లేవు. అప్పుడు చాలా సఫర్ అయింది సార్. సార్ దాంతో నాకు ఎక్కడ ఆశ అయిందంటే, ఇప్పుడు అనేవాళ్ళు అనమాట, మీ చిరంజీవి ఏం చేస్తారు ఇప్పుడు ఏంటది అన్నప్పుడు నాకు కిట్స్ అవి ఇచ్చారు కదా సార్. ఆ టైంలో చిరంజీవి గారే కదా రోజు అన్ని కుటుంబాలను, వేలాది కుటుంబాలను కాపాడాడు ఆయన. అవును సార్. ఆ కిట్స్ ద్వారా నేను నా ఫ్యామిలీని కొంచెం గెట్ ఆన్ చేసుకున్నాను సార్. ఆ టైంలో మాకు ఏంటంటే అవుట్ సోర్సింగ్ కూడా బంద్ అయిపోయింది ఆ టైంలో. సో నేను ఫీల్డ్కి వచ్చేసి ఉన్నాను. ఇప్పుడు అంతా నవ్వుతా ఒక టైపు చిన్న చూపు అయిపోతుంది సార్. షూటింగ్స్ బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు, అటు కాదు ఇటు కాదు అంటారు అలా. సో ఆ టైంలో నాకు ఆపన్నాస్తంలో చిరంజీవి గారు, అందుకే సార్ నాకు చిరంజీవి గారు అంటే ఒక డెమ్మీ గాడే నాకు ఎప్పటికైనా. ఇంకెవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు మీ ఎయిమ్స్? నాకు అంటే పవన్ కళ్యాణ్ గారు, నా ఎంగేజ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సార్. నా చిన్నప్పటి నుంచి అయితే చిరంజీవి గారు. ఏంటి ఎయిమ్ ఏంటి? రాఘవేంద్ర ప్రసాద్ ఎయిమ్ ఏంటి? నాకంటూ చాలా పరిగెత్తి అలసిపోయారా? అలసట ఏం లేదు సార్? అలసట అంటే ఒక టైప్ అలసటే సార్. కానీ అలసట నేను చూపించుకోకుండా నా గోల్ అంటూ నేను టీఎఫ్ఐలో ఒక గుర్తింపు పడే క్యారెక్టర్ లాగా, ఒక నెగిటివ్ షేడ్ అయినా పాజిటివ్ షేడ్ అయినా ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ లాగా సెటిల్ అవ్వాలి నా గోల్ సార్. కానీ ఈ అసోసియేషన్ లో కూడా చాలా గందరగోళాలు ఉంటాయి కదా సార్. నేను ఇప్పుడు రాజకీయాలను అక్కడ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడు టీఎంటీడీఐ అని ఒక యూనియన్ ఉంది సార్, డైలాగ్ ఆర్టిస్ట్ యూనియన్. దాంట్లో ఒక మెంబర్ని సార్ నేను. సో మా 8,000 మెంబర్స్ ఉన్నారు దాంట్లో మీకు ఒక 10-15 మెంబర్స్లో నేను ఒక మెంబర్ సార్. సో వాలంటీర్గా అన్నీ చేస్తూ ఉంటాను. ఈ మీటింగ్స్ అవి జరిగినప్పుడు మొన్న 12 years ఫంక్షన్ జరిగింది సార్, దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను సార్. దీంట్లో ఏమన్నా తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ ఉంటుందా సార్? కళాకారుల్లో కూడా ఇప్పుడు ఇంకా మొదలవుతుంది సార్. అంటే కష్టం కదా అది? కొంచెం ఉంది సార్. కాకపోతే మ్యాక్సిమం మనకి అటు సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదేమో అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇటు సైడ్ ఆంధ్ర తెలంగాణ అంటూ ఏం లేదు సార్. కళ్ళమ్మ తల్లికి అందరూ ముద్దు బిడ్డలే చెప్తుంటారు. చిరంజీవి గారు చెప్తుంటారు, బాలకృష్ణ గారు, పెద్ద పెద్ద నటులంతా చెప్పేది కూడా మనం కళామ తల్లి ముద్దు బిడ్డలాం, ఈ తేవద్దు అంటారు. ఒకవేళ షూటింగ్స్ హైదరాబాద్ లోనే జరగచ్చు, ఏమో రేపు ఆంధ్రాకి తరలిపోవచ్చు అని చెప్పలేము. చాలా మంది అక్కడికి రమ్మని కూడా అడుగుతున్నారు.
కానీ ఈ డిఫరెన్సెస్ వచ్చిందంటే చాలా కష్టం కదా. కొంచెం అంటే చెప్పలేను సార్, గెట్ ఆన్ అయినా సెటిల్ అయిన వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం ఉండదు సార్. న్యూ కమర్స్ ఎవరైనా ఉన్నారంటే కొంచెం వాళ్ళకి కష్టం ఉంటుంది సార్. అంటే ఎక్కడ చూపిస్తున్నారు ఆ వ్యత్యాసం? ఇదే సార్, మన తెలిసిన వాళ్ళే పెట్టుకుందాం అన్నట్టుగా ఈ నెపోటిజం అవన్నీ అయితే ఉన్నాయి సార్, తరాల నుంచి ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా కొంచెం మనం కొత్త వచ్చిన వాళ్ళని అందరిని చూసుకోవచ్చు. వాళ్ళ సైడ్ ఒక్కొక్క బ్యాచ్ లాగా తయారైపోయింది అనుకుంటున్నాను సార్. ఇంతకుముందు తమిళనాడు ఫైట్ మాస్టర్లో లేదా వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళందరికీ స్వస్తి పలికినట్టేనా? చాలా తగ్గినట్టుంది డాన్స్. మన వాళ్ళకి అవకాశాలు, మన వాళ్ళకి చాలా మటుకు వస్తున్నాయి సార్. మా తెలిసిన డాన్స్ మాస్టర్, నేను బేసిక్గా డాన్స్ యూనియన్లో కూడా ఉండేవాను, కానీ ఆ కార్డ్ అంతా తీసుకోలేదు సార్, అది అమౌంట్ అంతా లేదని చెప్పి. సో వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళకి కూడా ఇప్పుడు కొంచెం మంచి అవకాశాలు వస్తున్నాయి సార్. మోహన్ మాస్టర్ అని, జానీ మాస్టర్ అసిస్టెంట్ ఉన్నారు, అతను కూడా చేస్తున్నారు సార్. ఇప్పుడు డైరెక్టర్స్ అంతా యంగ్ డైరెక్టర్స్ కనిపిస్తున్నారు, వశిష్ఠ గారు కానీ, అనిల్ రావిపూడి, ఇట్లా మనం చూస్తుంటే వీళ్ళందరూ వీళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంది మీరు చూస్తూ ఉంటారు, ఫీల్డ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం అయితే కృష్ణానగర్ ఆటలో ఈ కబుర్లే వస్తుంటాయి. వీళ్ళు యంగ్స్టర్స్ని, మీలాంటి కొత్త తరాన్ని ఇన్వైట్ చేస్తున్నారా, లేక వీళ్ళు కూడా మోస పద్ధతులను పోతున్నారు అనిపిస్తుందా? కొంతమందికి అయితే ఇస్తున్నారు సార్. రీసెంట్గా బుల్రాజ్ అనే అబ్బాయికి కూడా లైఫ్ టర్నింగ్ ఇచ్చారు. అలా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే మెయిన్ సోషల్ మీడియా ఒకటి ఉంది సార్. సోషల్ మీడియాను నువ్వు ఎంతో వాడుకుంటే అంత ఫేమస్ అయితే నీకు డెఫినెట్గా అవకాశం వస్తుంది సార్. అంటే దాంట్లో వల్ల ఏంటంటే కొంచెం ఈజీ గెట్ ఆన్ త్రూ ఈజీగా అవుతుంది సార్. రైట్. నేను అడిగేది ఒకటి ఏంటంటే మెయిన్ క్వశ్చన్, మీరు ఇంత కష్టపడుతున్నారు సార్, ఇంత ఆశతో వస్తున్నారు, మీకు ఆ భవిష్యత్తు కానీ ఆ ప్రపంచం మీ ముందు కళల ప్రపంచం కనిపిస్తుందా? ఇంకా ఫైట్ చేస్తున్నారు కదా, అంటే ఇన్ని చెప్తున్నారు మీరు. డైరెక్టర్లు అదే విధంగా ఉన్నారు, తెలంగాణ ఆంధ్ర ఉంది, కులపిచ్చి ఉంటుంది, బెంగళూరు వాళ్ళకి ఇక్కడి నుంచి వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారు. ఇంత ఫైటింగ్ మధ్య మీరు గెటాన్ కాగలరా? 100% అవ్వగలుగుతాం సార్. ఏంటంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్, మెయిన్ పేషెన్స్ ఉండాలి సార్. పేషెన్స్ అనేది అయితే మస్ట్ అండ్ మోస్ట్ సార్. ఇక్కడ నీకు ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు ఎదిగినా, నువ్వు నా డే అంటూ వస్తుంది, నువ్వు ఎదురు చూస్తాను, నీ డే ఖచ్చితంగా వస్తుంది సార్. కానీ రాఘవేంద్ర ప్రసాద్ వెనక ఇంకా చాలా మంది లైన్ లో ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని నెట్టుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కదా, మిమ్మల్ని మించిన టాలెంట్ కూడా ఉండొచ్చు కదా. ఉంటుంది సార్. అలా ఉన్నప్పుడు మనకి తగ్గ ఏదో దొరుకుతుందని గెట్ ఆన్ అవ్వడం సార్. వాళ్ళకి కూడా అవకాశం రావాలి, చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా అవకాశం రావాలి. కానీ చాలా మంది కోరుకుంటారు ఆంధ్రాకు కూడా ఈ సినిమా ఇండస్ట్రీ కొంతవరకు తరలి వస్తే అక్కడున్న కళాకారులకి మేలు జరుగుతుంది కదా అంటారు, అది నిజమేనా? కొంతవరకు నిజమే సార్. ఏంటంటే వాళ్ళు అక్కడ అన్ని వదిలేసి ఇక్కడ వచ్చి చేస్తున్నారు కదా సార్. ఇదే ఇండస్ట్రీ కొంచెం అటు వెళ్తే కూడా వాళ్ళకి అవకాశం దొరుకుతుందని నా భావన సార్. ఉంటుంది సార్. కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి రాఘవేంద్ర ప్రసాద్ ఏం చెప్పదలుచుకున్నారు? నేనంతా చెప్పేవాడిని కాదు సార్. అంటే మీ జర్నీలో చూసిన మట్టుగా అయితే యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్ సార్. ఇంకా కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తూనే ఉండాలి మీరు. ఒక సైడ్ ఇన్కమ్ అనేది అయితే మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవాలి సార్. మీరు పెట్టుకుంటూ నీ ట్రయల్స్లో నువ్వు ఉంటే నీ రోజు అనేది తప్పకుండా వస్తుంది. 100% నమ్ముతాను సార్. ఈరోజు చాలా మందిని చూస్తున్నాం మనం, పావలా శ్యామలా కానీ, ఒక జూనియర్ ఆర్టిస్ట్ అప్పట్లో ఛత్రపతిలో చేసిన ఆర్టిస్ట్, ఆ పిల్లగాడు ఈరోజు రోడ్డు మీద ఎట్లా తిరుగుతున్నాడు. ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే మీరు చెప్పినట్టుగా డబ్బు వచ్చినప్పుడు తెలియదు దాని విలువ, విచ్చలవిడితనం అనుకోండి, లేకపోతే దాన్ని ఖర్చు చేయటం, ఆ విధంగా లేనప్పుడు ఈ విధంగా ఒకరిని అడుక్కోవటం బాధేస్తూ ఉంటుంది. అంత పెద్ద నటులు కూడా ఈరోజు అడుక్కుంటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? అదే సార్, మనకి గోల్ అంటూ పెట్టుకుంటేనే ఫీల్డ్లోకి రండి. ఏదో ఎంజాయ్ చేసుకుందాం, అది చేసుకుందాం అంటే మాత్రం ఫీల్డ్కి రాకండి. ఇక్కడ నీకు 100 వేస్ దొరుకుతాయి, నీ గోల్ అనేది ఒకటే ఉండాలి. 24 క్రాఫ్ట్స్ లో అందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందా సార్, లేక ఎట్లా ఉంటుంది సార్? మ్యాక్సిమం ఇంచుమించు అంటే ఈ అలవాట్లు పడేది కూడా 24 క్రాఫ్ట్స్లో అందరూ ఉంటారు సార్ మ్యాక్సిమం. అంటే ఆ కష్టం వల్ల దాన్ని మర్చిపోవడానికి కంటిన్యూ షూట్స్ ఉంటాయి, దానివల్ల ఎక్కువ అలవాటు పడతారేమో, కానీ మ్యాక్సిమం అయితే కొంచెం ఉంటుంది సార్. ఇలాగే అంటే ఒకేసారి డబ్బు వస్తుంది సార్, నెక్స్ట్ మంత్ డబ్బు ఉండదు. వచ్చిన డబ్బు నువ్వు మేనేజ్ చేసుకుని పోతూ ఉంటే అక్కడ నీకు స్ట్రెస్ అనేది అనిపించదు. కానీ మేము మా మీడియా మాత్రం ఇవేం పట్టించుకోం, మీరు దొరికితే మేము దాన్ని బ్రేకింగ్ న్యూస్ వేసుకుంటుంటాం, మీ మీదే ఎక్కువ దృష్టి పెడుతుంటాం, అంతే కదా. బ్లేమ్ చేయాలని చూస్తుంటారు మీరు అనుకుంటారు, కానీ తప్పు చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా విచ్చలు పెడతాను, డబ్బు అహంకారము కళ్ళకి అది ఎక్కువైనప్పుడు డ్రగ్స్ అను లేక విచ్చలు పెడతాను ఇట్లా చేస్తుంటారు. కాబట్టి మీడియా కూడా అదే విధంగా
మిమ్మల్ని ఫోకస్ చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మీలాంటి ఆర్టిస్టులు కూడా. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మెగాస్టార్లు ఊరికనే అయిపోరు కదా. మెగాస్టార్లు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు అంతా ఒక క్రమశిక్షణతో వాళ్ళంతా ఈ స్థాయి దాకా వచ్చి ఉంటారు. వాళ్ళందరినీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది ఫాలో అవుతుంటారు, కానీ కొంతమంది ఏంటంటే టైం పాస్ బ్యాచ్ ఎక్కువ కనిపిస్తున్నారు ఈ మధ్య ఈ సినిమా ఫీల్డ్లో. కరెక్టేనా? సో అన్నీ కొంచెం దూరం ఉంటే మాత్రం నీ గోల్కి నువ్వు 100% వెళ్ళగలుగుతావు సార్. మెయిన్ అదైతే టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవాలి సార్. నువ్వు మన సెట్లో వెళ్ళాం కదా, మనం హీరోలను ఫీల్ అవ్వకూడదు. నీ పని ఏంటో నువ్వు పక్కన కూర్చో, అయిపోయిన తర్వాత నీ పేమెంట్ నువ్వు తీసుకుని వెళ్ళిపో. అక్కడ ఇంకా నీ ఎంగేజ్మెంటే అవసరం లేదు. చాలామందికి మా ఫ్రెండ్స్ కూడా చెప్పేది ఏంటంటే అదే సార్, కొంచెం వెళ్ళిపోయారంటే సెట్స్లో అక్కడ అక్కడ మింగిల్ ఎక్కువ అవుతూ ఉంటారు. అలా లేకుండా నీకంటూ గోల్ అని పెట్టుకో. నీకు ఒక 100% దారి చూపించే మూవీ ఫీల్డ్ సార్. నువ్వు గోల్ అనుకో, దాన్ని నువ్వు ఖచ్చితంగా రీచ్ అవుతావు. ఇప్పుడు రాఘవేంద్ర ప్రసాద్కి ఏంటి, క్యారెక్టర్ ఆర్టిస్టా, విలన్గా చేయాలన్నా ఏం గోల్స్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు సార్? నేను డైరెక్టర్స్ సార్. డైరెక్టర్ గారు నాకు ఏది చెప్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. దాంట్లో పరకాయ ప్రవేశం అంతే సార్. ఏదైనా అంతా అని కాదు సార్, డైరెక్టర్ గారు ఎలా చెప్తే దానికి చేంజెస్ చేస్తే దాన్ని చేసి నేను చేయగలను సార్. అంత మట్టుకు నేను బిల్డప్ చేసుకున్నాను సార్. ఇన్ని అంటే నా ట్రైనింగ్ కూడా వచ్చేసి తేజ స్కూల్లో రామానంద్ సాగర్ గారు ఉన్నారు సార్. ఆ సార్ దగ్గర కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నాను సార్. సో అక్కడి నుంచి కొంచెం మెథడ్ యాక్టింగ్ ఇవన్నీ కొంచెం స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాను సార్. అది నాకు కొంచెం యూజ్ అవుతుంది సార్. ఇదంతా డాన్సింగ్ ఇదంతా నాకు స్కూల్ నుంచి అలవాటు ఉంది కాబట్టి గెట్ ఆన్. ఫైనల్గా సుకుమార్ దృష్టిలో పడ్డారా లేదా? అసిస్టెంట్స్ వరకు వెళ్ళగలిగాను సార్. మా ప్రసాద్ అని ఉన్నారు సార్, సుకుమార్ సార్ రైట్ హ్యాండ్. ఆయన కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు సార్. సో నువ్వు ఫస్ట్ అయితే దూరు, నెక్స్ట్ దానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా నన్ను పుష్ప 2లో చేర్చారు సార్. సుకుమార్ గారికి కూడా ఉంటుందేమో, మా గోదావరి జిల్లా ఉంటుంది సార్. అంటే సార్ వరకు నేను ఆ టైంలో వెళ్ళగలిగాను, కానీ మళ్ళీ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను సార్. సో ఈ వెబ్ సిరీస్ ద్వారానో దేని ద్వారానో నేను వెళ్ళగలుగుతాను అని నా నమ్మకం సార్. ఈ డైరెక్టర్ల గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంటుంది కదా, వీళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఏరియా ఫీలింగ్ అదేం కనిపి అంటే కొంతమందికి ఉండకపోవచ్చు సార్, కొంతమందికి అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం ఈ రేషియల్ తెలంగాణ ఆంధ్ర వచ్చాయి కదా, అక్కడ కొంచెం చూసాను సార్. నేను కూడా డైరెక్ట్గా చూసాను. డిఫరెన్సెస్ కనిపించాయి సార్. కానీ ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తున్నారు కదా, ఆంధ్ర డైరెక్టర్లు ఎక్కువ ఇక్కడ సెటిల్ అయిపోయారు కదా సార్. సెటిల్డ్ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి. రైట్. నిర్మాతల నుంచి ఏ విధంగా ఉంటుంది పేమెంట్స్, అదంతా మీలాంటి ఆర్టిస్టులు కరెక్ట్గా అందుతుందా సినీ ఫీల్డ్లో? అదే సార్, మనది అనుకుంటాం మన షూటింగ్ వెళ్ళిపోయి మనం ఎవరు అబ్జర్వ్ చేయట్లేదని, కానీ ఈచ్ అండ్ ఎవ్రీబడి నీకు మేనేజర్ దగ్గర నుంచి సెట్లో ఉండే వాళ్ళందరూ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సార్. సో అది ఈజీగా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంది, వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అలా, వాళ్ళకి నెక్స్ట్ దాంట్లో అవకాశం ఉంటుంది. ఓకే, అది కూడా గమనిస్తుంటారు సార్. సెట్స్లో ఇప్పుడు రీసెంట్గా అంతా షూట్ చేసి బయటకు వేస్తున్నారు కదా సార్, అవన్నీ స్ట్రిక్ట్గా ఉన్నాయి సార్. ఫోన్ కూడా ఎలా లేదు. సో అక్కడ ఏదైనా జరిగినప్పుడు కొంచెం దృష్టిలో పడితే మాత్రం వాళ్ళకి నెక్స్ట్ దాంట్లో కంపెనీ ఆర్టిస్ట్గా కూడా. రాఘవేంద్ర ప్రసాద్ పలానా క్యారెక్టర్ పలానా హీరోతో చేయాలని ఒక కళ అంటూ ఉందా? ఈ కోబలిలో అవకాశం ఎలా వచ్చింది? వాట్ అబౌట్ డైరెక్టర్? సార్ డైరెక్టర్ గారు వచ్చేసి రేవంత్ సార్ అనేది టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు సార్. మాకు ఒక 1 month వర్క్షాప్ చేయించారు సార్. దీంట్లో ఒక మాండలికం ఉంది సార్, తెలంగాణ మాండలికం. దో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ హైదరాబాద్లో ఉండడం వల్ల నాకు ఆ యాస పట్టుకోవడం ఈజీ అయింది సార్. సో దానికంతా ఒక 1 month వర్క్షాప్ చేశాను సార్. దానివల్ల ఈ క్యారెక్టర్స్ అన్నీ, చిన్న క్యారెక్టర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. మనకి 7 languagesలో రిలీజ్ అయింది సార్. హిందీ, తమిళ్ అండ్ తెలుగులో మాత్రం ట్రెండింగ్లో ఉంది సార్ ఇప్పుడు కూడా. నాకు ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి. వెంకటరత్నం నా పేరు రఘు కదా, వెంకటరత్నంగా ఇప్పుడు నామకరణం జరిగింది సార్. వెంకటరత్నం అవును సార్. అలాగే ఎస్ సార్ 100%. ఒక అంటే నా క్యారెక్టర్ ఎలా అంటే కన్నింగ్ టైప్ సార్. అటు విలన్ సైడ్ ఉంటాను, ఇక్కడ కూడా ఉంటాను. అఫ్తాలు అంటే ఈ కమిషన్ కొట్టేసుకుంటాను. ఏం సాంబయ్య, తమ్ముని తీసుకొచ్చి రుబాబు చేస్తున్నావా? నేను ఇంకా గమ్మునున్నా కాబట్టి నువ్వు ఇంకా సారాగా వస్తున్నావు, లేకపోతే జైల్లో కూర్చొని చిప్పగూడు తినేటోని, అర్థమవుతుందా? గమ్మునుగా. రైట్. అంటే ఆ లాంగ్వేజ్కి ముందు నుంచే మీకు ప్రిపరేషన్. ఎస్, ఈజీగా పట్టుకోవచ్చు అది అట్లా. ఎస్, డైరెక్టర్ సపోర్ట్ ఉండి తను
మిమ్మల్ని దగ్గరగా అంటే తను అనుకున్నాడు ఇతని చేత ఈ క్యారెక్టర్ చేయాలనుకుంటే సక్సెస్ అంటే అక్కడే తేలిపోతుంది. ఇంకోటి ఏంటంటే నాకు ప్రెస్ మీట్ జరిగింది సార్, దాంట్లో డైరెక్టర్ గారు చెప్పారు సార్, ఎవరు చెప్పారు అలాగా, నా ఫేవరెట్ క్యారెక్టర్ ఈ సిరీస్లో వెంకటరత్నం అని చెప్పారు సార్. అతను దాని గురించి నేను కంగ్రాచులేట్ చేసుకుంటాను సార్. ఎప్పుడు సార్ దాంట్లో ఏ చిన్న అవకాశం వచ్చినా నేను వదిలి. అట్లా చాలామంది డైరెక్టర్లు మీలాంటి నటుల్ని పైకి తీసుకువస్తూ ఉంటారు. వాళ్ళకి తమకు చూస్ చేసుకున్న క్యారెక్టర్లకి వీళ్ళు కరెక్ట్గా ఆప్ట్ అవుతారంటే తప్పకుండా మీలాంటి వాళ్ళకి అవకాశం వస్తూనే ఉంటుంది. అలాంటి డైరెక్టర్లు రావాలి కూడా కోరుకుంటుంటాం అందరం. సో మా ప్రొడ్యూసర్ గారు జ్యోతి మ్యామ్కి, రమణ సార్కి, రాకీ సింగ్ అనమాట, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, తనే నాకు దీని రిఫరెన్స్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత. ఇప్పుడు ఇంకేమేమి చేస్తున్నారు మీరు? నేను దీనికి కోబలికి స్టోరీ జీవన్ బండి అని ఉన్నా, అతనిది ఒక వాస్తవం అనే మూవీ వచ్చింది సార్. దట్ ఈస్ ఫర్ ఆల్సో నాకు తెలిసి ఓటీటీకే ఇస్తారనుకుంటా. దాంట్లో కూడా మంచి క్యారెక్టర్. సో రియల్ ఎస్టేట్ వ్యాపారి, కొంచెం నెగిటివ్ షేడ్స్, కన్నింగ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ పడుతున్నాయి సార్. సో నెగిటివ్ షేడ్సే చేయాలి రాఘవేంద్ర గారు, ఎందుకంటే మీరు అభిమానించే మెగాస్టార్ కూడా అక్కడి నుంచి పైకి వచ్చి ఈరోజు ఆయన అంత స్టార్ అయ్యారు కదా. ఆయన ఆ రోజు నేను నెగిటివ్ క్యారెక్టర్స్ ఏంటని అనుకుంటే ఇది కథ కాదు, నాకు ఒక ఆప్షన్ లాగా ఉండేది సార్. ఈ క్యారెక్టర్కి వీడు సెట్ అవ్వలేదంటే నన్ను తీసుకొచ్చి పెట్టేవారు. అలా 2-3 దొరికేసి నాకు అనుకున్న క్యారెక్టర్ గెడ్డం నవీన్ గారికి అనుకున్నారు. సో అది ఆయన ప్లేస్లో మళ్ళీ నేను సెట్ అయ్యాను. సో అలా కాకుండా నా అంటూ డైరెక్ట్ ఆడిషన్ వెళ్ళి సెట్ అయింది అయితే కోబలి వెబ్ సిరీస్. సో దానివల్ల నాకు కొంచెం కృతజ్ఞత ఉంది సార్. వచ్చిన అవకాశాలు అది ఏ చిన్న క్యారెక్టర్ అయితే నేను వదులుకోలేదు సార్. షార్ట్ ఫిలిమ్స్ చేశాను, సీరియల్స్ చేశాను. సో ఒక దాంట్లో బ్లైండ్ క్యారెక్టర్ కూడా చేశాను. ఎగ్జాంపుల్ రాఘవ లారెన్స్ గారు తెలుసు కదా, ముఠా మేస్త్రిలో మీరు అన్నారు గూస్ బంప్స్ వస్తే ఆ సాంగ్, ఎక్కడో ఉండేవాడు. అలాంటి వాడు చివరికి మెగాస్టార్కి డ్యాన్స్ మాస్టర్ అయ్యి కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఈరోజు చెప్పుకుంటున్నామంటే అది లారెన్స్ మాస్టరే. ఈరోజు ఆయన కూడా ఎంత ఎదిగినా ఒదిగుంటున్నారు, ప్రజలకి సేవ చేయటం, అనాథలకి అనాథాశ్రయం పెట్టి. ఇట్స్ వెరీ గుడ్ నేచర్. అట్లా మీలాంటి యాక్టర్లు డబ్బు రాగానే చాలామందికి కనపడరు, మిగతా వాళ్ళు కనపడరు. బ్యాడ్ బిహేవియర్ కానీ ఇట్లా డ్రగ్స్ కలర్ అలాంటివి లేకుండా ఉంటే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీలో అనిపిస్తూ ఉంటుంది మాకు చాలామందికి. నాకంటూ చిరంజీవి గారితో చేయాలి, ఒక చిన్న సింగిల్ ఫ్రేమ్లో అయినా చేయాలని నాకు ఉంది సార్. ఇంకా నాకంటూ ఒక చిన్న పొజిషన్ అంటే ఏర్పరచుకోవాలని ఒక గోల్ ఉంది సార్ టీఎఫ్ఐలో. సో అది నా డ్రీమ్స్. తప్పకుండా రాఘవేంద్ర ప్రసాద్ గుబ్బల మీ డ్రీమ్ సాకారం కావాలి మనస్ఫూర్తి కోరుకుంటుంది. ఎందుకంటే మెగాస్టార్ని ఫాలో అయ్యేవాడు, అలాగే మెగాస్టార్తో ఆయన ఆశయాలను కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన బిహేవియర్తో వాటి ప్రయాణించే వాళ్ళు చాలామంది సక్సెస్ అవుతూనే ఉంటారు. అదేవిధంగా మీరు కూడా ఆయన అభిమానిగా, మంచి విలన్గా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ రంగంలో నిలదొక్కోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలని దూతా మీడియా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంత గాడ్ గ్రేస్ సార్. Right, that's all for now. Keep watching Dutha Media. For more updates, please subscribe Dutha Media.